మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుంచి, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రయనను ఎవనిని తేనీయకుండెను. ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకమంతా యేసు ప్రభు శుక్రవారం రోజున చనిపోయేటువంటి ఆ యొక్క సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ, ఈ యొక్క సోమవారము, మంగళ, బుధవారాలు, బేస్తవారాలు కూడా ప్రభు ఏ రకంగా సిలువకు సమీపించాడు అనేటువంటిది కూడా ధ్యానం చేసుకోవడానికి ఒక వారం అంతటిని కేటాయించినటువంటి ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసు ప్రభు ఏ రకంగా దేవాలయమును శుద్ధి చేశాడు అనేటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నిన్నటి దినాన మనం చూసాం, ఆయన ఒలీవల కొండ మీద నుంచి యెరూషలేమునకు ఊరేగింపుగా వెళ్ళి యెరూషలేములో ప్రవేశించాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవాలయంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దేవాలయంలోనికి వెళ్ళి ప్రభు ఏం చేశాడు అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. ఇక్కడ గమనిస్తే దేవాలయంలో ఒక వ్యాపారం జరుగుతున్నట్టుగా మనం గమనించగలం. క్రయ విక్రయాలు అంటే కొనడం, అమ్మడం, ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుందంట. అంటే అక్కడ రెండు రకాలైనటువంటి వ్యాపారం జరుగుతుంది. ఒక్కటి పావురాలు, ఈ పశువులను అమ్మేటువంటి బ్యాచ్ ఒకటైతే, రెండవదిగా రూకలు మార్చేటువంటి వాళ్ళ యొక్క బ్యాచ్ ఇంకొకటి. ఈ రెండు వ్యాపారాలు మహా గొప్పగా అక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధనలో బలి ఇవ్వడానికి పేదవారైతే పావురాన్ని ఉపయోగించాలి, కొంచెం డబ్బు ఉన్నటువంటి వారైతే ఒక పశువును వాళ్ళు బలి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎక్కడో బయట అమ్మకాన్ని మెల్లగా చర్చిలోనికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. చర్చిలో ఈ యొక్క అమ్మకాలు జరుగుతుంటున్నాయి. ఏంటి అంటే ఈ యొక్క పావురాలను, పశువులను వాళ్ళు అమ్ముతున్నారు. రెండవదిగా ఆ దినాల్లో యెరూషలేము దేవాలయానికి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేవారు. ఈ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు వివిధ కరెన్సీని తీసుకొని వచ్చేవారు, వివిధ రకాలైనటువంటి నాణ్యాలను వాళ్ళు తీసుకొని వచ్చేటువంటి వారు. సో ఆ నాణ్యాలను మార్చుకునేటువంటి వారు అక్కడ. సో అక్కడ ఏమని చెప్పాలి, కరెన్సీ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఉండాలి. అంటే ద్రవ్య మార్పిడి అనేటువంటిది ఉండేది. అంటే వేరే దేశానికి సంబంధించిన డబ్బును వాళ్ళు తీసుకొని ఆ ప్రాంతంలో ఉండేటువంటి డబ్బును ఇచ్చేటువంటి వారు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కరెన్సీని వాళ్ళు ఇచ్చేటువంటి వారు. ఈ వ్యాపారం కూడా జరుగుతుంది. ఈ రెండు వ్యాపారాలు యెరూషలేము దేవాలయంలో జరుగుతుండగా దేవుడు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనే ఇంతవరకు మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు పలికినటువంటి ఒక మాటనే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 17వ వచనం, మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. దేవుని యొక్క వాక్యంలో మార్కు 11వ అధ్యాయము ఇంతవరకు మనం చదువుకున్నటువంటిది 17వ వచనం, మీరు దేవాలయమును దొంగల గుహగా చేసితిరనెను. దేవాలయముగా ఉండాలి, కానీ ప్రజలు ఏం చేశారంట, దేవాలయాన్ని దొంగల గుహగా చేశారు. దొంగల గుహగా చేయబడినటువంటి దేవాలయాన్ని దేవుడు మార్చినటువంటిదే ఈ యొక్క సంఘటన. అంటే సిలువకు వెళ్ళక ముందు, సిలువలో తన ప్రాణాన్ని పాప పరిహారార్థం నిమిత్తమై, ప్రజల స్వస్థత నిమిత్తమై బలి చేయక ముందు ప్రభు చేసినటువంటి కార్యం ఏంటంటే దొంగల గుహగా ఉన్నటువంటి దేవాలయాన్ని మార్చాడు. దేవుని బిడలారా, దేవుని యొక్క ఆలయము దొంగల గుహగా ఎప్పుడు మారుతుంది? దేవుని యొక్క ఆలయము దొంగల గుహగా ఎప్పుడు మారుతుంది? అదే ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము. దేవాలయమును దొంగల గుహగా ఎలా మార్చారు? ఏం జరిగితే దొంగల గుహగా మార్చబడింది? రెండు రకాలుగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ దినాన ఫిజికల్గా ఉండేటువంటి ఒక ఆలయాన్ని, అంటే మానవుడు సొలొమోనును దేవుడు ఉపయోగించుగా నిర్మించినటువంటి ఆ దేవాలయాన్ని ఏ రకంగా దొంగల గుహగా మార్చారు అనేటువంటిది ఒక కోణం. మరొక కోణం, మనమే దేవుని యొక్క ఆలయం. మనము దొంగల గుహగా ఏమన్నా చేసుకుంటున్నామా? ఒకటి, దేవాలయం ఏ రకంగా దొంగల గుహగా మార్చబడింది, మానవ శరీరం కూడా దేవుని యొక్క ఆలయం. మరి ఈ ఆలయము దొంగల గుహగా మార్చబడగలదా?
దేవుని ఆలయమును దొంగల గుహగా ఎలా మార్చగలరు? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడలారా, చూద్దాం 11వ అధ్యాయం 17వ వచనం. మార్కు 11:17. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరా నేను. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరా నేను. బైబిల్లో వ్రాయబడింది సమస్త జనులకు కాదు, సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇది మందిరం కాదు, ఇది ప్రార్థనా మందిరం అనబడును. కానీ మీరేంటి దొంగల గుహగా చేశారు. అంటే దేవుని యొక్క ప్యాటర్న్ ఒకటి, దేవుని యొక్క డిజైన్ ఒకటి దేవాలయం విషయంలో. కానీ వీళ్ళు ఏం చేశారంట? దాన్ని మార్చేశారంట. దేవుని బిడలారా, ఆ దినాల్లో ఉండేటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొత్త చట్టాన్ని ఆ దినాల్లో తీసుకొని వచ్చారంట. చరిత్ర చెబుతుందండి మాట. ఎందుకు వాళ్ళు దొంగల గుహ చేశారు అనేటువంటి దానికి మీకు ఒక వివరణ ఇస్తాను. ఏంటంటే ఆ దినాల్లో ఉండేటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు ఆలోచన చేశారు. దేవుని ఆలయము పరిశుద్ధమైంది కదా, కాబట్టి రోగగ్రస్తులు రాకూడదు, కుష్ఠరోగగ్రస్తులు రాకూడదు, లేకపోతే వ్యాధులతో బాధపడినటువంటి వాళ్ళు రాకూడదు, యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు విరిగినటువంటి వాళ్ళు రాకూడదు, లేకపోతే అవయవాలు లేనటువంటి వాళ్ళు రాకూడదు. అంటే వాళ్ళు ఏమని బోధించారంటే వీళ్ళందరిపైకి దేవుని శిక్ష వచ్చింది కాబట్టి వీళ్ళు పాపులు, వీళ్ళు దేవుని దగ్గరికి రాకూడదు. అంటే ఎవరు రావాలి? ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు రావాలి అని శాస్త్రులు, పరిచయులు కొత్త పద్ధతి అక్కడ పెట్టారండి. అందుకే ప్రభు అంటున్నాడు, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అయితే దాన్ని ఎందుకు మీరు మార్చేశారు? ఆ డిజైన్ ఎందుకు మార్చేశారు? దేవుని బిడ్డలారా, దేవుడు అందరి కోసం పెడితే వీళ్ళు దాన్ని కొందరి కోసమే చేసేశారు. వాళ్ళు పెట్టిన పద్ధతులు వాక్య వ్యతిరేకమని ప్రభువు బోధించడం ప్రారంభించాడు. వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళరా, మీరు అనవచ్చు, బ్రదర్ ఇది ఊహనేమో కదా. కాదు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి నిన్నటి దినాన హోసన్నా అనేటువంటి ఆ సందేశంలో వివరించాను. వాళ్ళు కోపముతో మండిపడ్డారు. స్తుతులు వాళ్ళకి నచ్చడం లేదు. ఇంకోటి ఏంటంటే గుడ్డివారు, కుంటివారు దేవాలయంలోనికి ఆయన యొద్దకు రాగా, అంటే అంతవరకు వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు, అంతవరకు వాళ్ళు బయట ఉండాలి. కుంటివారు, గుడ్డివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా దే ఆర్ నాట్ బీయింగ్ అలౌడ్ ఇన్ ద టెంపుల్. ఏదో కొన్ని కారణాలతో వాళ్ళని ప్రక్కన పెట్టారు. అందుకే దేవుడు అంటున్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. దట్ ఈస్ ద పర్పస్ అండ్ దట్ ఈస్ ద డిజైన్ ఐఎమ్ హ్యావింగ్ ఫర్ ద చర్చ్. సంఘం కొరకు, ఆ దేవాలయం కొరకు నా యొక్క కోరిక, నా యొక్క ఉద్దేశం ఏంటంటే సమస్తమైన, అందులో అన్యజనులు కూడా ఉన్నారు. వీళ్ళు అన్యజనులు కాదు, యూదులనే లోపలికి రానిరు. వాళ్ళు గుడ్డితనం ఉంటే దేవుడు అంటున్నాడు, అందుకే ప్రభు అంటున్నాడు, మీరు దాన్ని దొంగల గుహగా చేసిదిరి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ జీవితంలో దేవుని దగ్గరికి రావడానికి ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆటంకంగా ఉన్నారు. వాళ్ళు వేరొక దాన్ని మార్చారు. దేవాలయంలో అందరూ రావాలి, అందరూ కూర్చోవాలి, అందరూ మన దగ్గరికి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి, దేవాలయంలో ఉండాలి అనేటువంటిది. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాంటి తారతమ్యాలు ఉండకూడదు. వాళ్ళు అది, మేము ఇది, వాళ్ళు అలా, మేము ఇలా అనేటువంటిది ఉండకూడదు. అలాంటి పాడు రోగం ఎవరికున్నా కూడా, అలాంటి పాడు రోగం కులము కానీ, మతం కానీ, గోత్రం కానీ, పేద కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ అనేటువంటి పాడు బుద్ధి ఎవరికి ఉన్నా కూడా వాళ్ళు దేవుని యొక్క ఆలయం కాదు. వాళ్ళు దేవుని యొక్క ఆలయం అనేటువంటిది అందరినీ ఒకే రకంగా చూసేటువంటిదిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ దినాన దేవాలయంలో దేర్ ఆర్ హిండ్రన్సెస్, దేర్ ఆర్ అబ్స్టకల్స్, అనేకమైన ఆటంకాలు ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో వీ షుడ్ నాట్ మెయింటైన్ ఎనీ డిస్క్రిమినేషన్. ఏ తారతమ్యాలు ఉండకూడదు. నేను ప్రార్థన చేసేప్పుడు నా ప్రార్థనలు మీరు వింటే ఆశ్చర్యపోతారు. నేనేమని ప్రార్థన చేస్తాను తెలుసా? కడపలో పేదలు మా చర్చిలోకి రావాలి ప్రభా. ఎందుకంటే దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ద సోల్. వారికి కూడా ఒక ఆత్మ ఉంది. వారు నశించితే నరకానికి పోతారు. కాబట్టి కడు పేదలు కూడా రావాలి.
దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ ప్రక్కన కూర్చున్నటువంటి ఒక సహోదరి కానీ సహోదరుడు కానీ పేదవాడైతే డోంట్ హ్యావ్ నెగిటివ్ థాట్. సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిస్క్రిమినేషన్. దేవుని దగ్గర తారతమ్యాలు లేవు. దేవుడు మనుషులందరికీ ప్రభు. అందుకే బైబిల్లో రాయబడింది కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. వీళ్ళు ఏం చేశారంటే కొందరికి చేశాడు. అంటే అందరి వాడైనటువంటి ప్రభువును కొందరికే పరిమితం చేయాలని చూస్తే దేవుడు అంటున్నాడు, మీరు దొంగల గుహగా చేశారు. అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు పెట్టింది కాకుండా వేరొకటి కొత్త రకమైన మన జీవితానికి వస్తే మనమే దొంగల గుహగా మారిపోతాం. అంటే దేవుడు నిన్ను దేనికోసం కలగజేశాడు, దేనికోసం నువ్వు ఉంటున్నావు. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దాట్, నీ జీవితము దొంగల గుహగా మారిపోతుంది. అంటే దేవుడు చెప్పనటువంటివి నీ జీవితంలోనికి వస్తే, దేవుడు నేర్పించినవి నీ జీవితంలోనికి వస్తే దేవుడు అందరినీ క్షమిస్తాడు కదండి, ఎవరిని వదిలిపెట్టాడు. ఎవ్వరు పశ్చాత్తాపడినా, ఎంత ఘోర పాపినైనా యేసు చేర్చుకొనును అని పాట ఉంది. ఎందుకంటే యేసు ప్రభు ఎలాంటి పాపంలో ఉన్నవారినైనా చేర్చుకుంటాడు. ఒకానొక సందర్భంలో ఒక గవర్నమెంట్ ఆఫీసులో నైట్ వాచ్మెన్గా పనిచేసేటువంటి సహోదరుని జీవితంలో జరిగినటువంటి సంఘటన మీకు నేను జ్ఞాపకానికి తెస్తాను. ఏంటంటే ఆయన అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళ నాన్న వాచ్మెన్గా ఉండేవాడు. కానీ వాళ్ళ నాన్న కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి చనిపోయాడు. కాబట్టి ఇతను డిగ్రీ చదువుతూ అతనికే వాళ్ళు ఇచ్చేశారు, ఇంకా మీ నాన్న లేడు, మీ అమ్మ లేడు, నువ్వు ఒక్కనివే ఉంటున్నావు, కాబట్టి ఇక్కడ రూమ్ ఉంటుంది, నీకు ఒక జీతం ఇస్తాము, నైట్ వాచ్మెన్గా ఉండు, ఉదయం వెళ్ళి చదువుకో అని చెప్తే ఆ సమయంలో దేవుణ్ణి అతను అంగీకరించాడు. కాబట్టి ప్రతిరోజు దేవుని దగ్గరకు వచ్చి దేవునిలో బలపడుతున్నటువంటి వ్యక్తి, నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఒకరోజు ఏడుస్తూ వచ్చాడండి. ఎందుకు ఏడుస్తూ వచ్చాడంటే ఆయన పైన ఒక నింద మోపారు. ఏంటంటే ఆయన అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కన్స్ట్రక్షన్కు చాలా ఐరన్ మెటీరియల్ వచ్చింది. ఈ ఐరన్ మెటీరియల్ వస్తే ఈ ఐరన్ మెటీరియల్ని ఇతను కాపలా కాసేటువంటి వాడు. కానీ ఎలా దొంగతనం జరిగిందో అక్కడ ఉండేటువంటి ఐరన్ రాడ్స్ అన్నీ ఎత్తుకొని పోయారండి. అంటే ఏవైతే వెరీ కాస్ట్లీనో ఆ రాడ్స్ అన్నీ దొంగిలిస్తే అందరూ ఏమని చెప్పారంటే, ఎవరో కాదు, ఇంకా వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ లేడు కదా, వీడికి అలవాట్లు వచ్చేసాయి, వీడే దొంగతనం చేశాడు, కాబట్టి ఇన్ని వేల రూపాయలు నువ్వు చెల్లించాలి అని పెట్టేశారండి. పెట్టేస్తే ఇతనికి దిక్కు తెలియదు. ఇతను నేను చేయలేదు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కాంట్రాక్ట్ పని చేస్తున్నారో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి తెలుసు ఎవరు దొంగతనం చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు, ఇట్లా మా దగ్గర దొంగతనం జరిగింది, పలానా వ్యక్తి దొంగతనం చేశాడని నువ్వేమన్నా చెప్పగలవా అంటే ఆయన ఏం చేశాడు తెలుసా, నాకు డబ్బు ఇస్తే నేను చెప్తాను అన్నాడంట. ఎలా చెప్తావు అంటే, నాకు ఒక మెథడ్ ఉంది అని చెప్పాడంట. ఆ మెథడ్ ఉపయోగిస్తాను, చెప్పేస్తాను, ఇంకా అతను ఒప్పుకొని తీరాల్సిందే, ఎంత కావాలని అడిగితే అంత ఇచ్చేస్తే ఈ అబ్బాయిని పిలిచారు, నువ్వు ఏదో దేవుని దగ్గర భక్తి అని ఈ మధ్యకాలం పోతున్నావు కదా, నీ దేవుడే చెప్పాడంట నువ్వు దొంగవని. నా దేవుడు చెప్పాడు, ఎట్లా చెప్పాడంట, పోదాంరా అన్నారంట. పోదాంరా అంటే ఇతను తీసుకొని ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే పాస్టర్ కండిషన్ పెట్టండి, వచ్చేటువంటి వ్యక్తి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రావాలా, ఫస్ట్ కండిషన్. రెండవదిగా వచ్చేటప్పుడు బైబిల్ తీసుకురావాలా, రెండవ కండిషన్. మూడవదిగా వచ్చేటువంటి వ్యక్తి తనతో తీసుకొచ్చేవారు కూడా బాగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రావాలా. ఇతని దగ్గర కొత్త బట్టలు లేవు, ఇస్త్రీ చేసిన బట్టలే స్నానం చేసి వేసుకొని పోయాడు. పోయిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్, తలస్నానం చేసావా? చేశాను. బట్టలు మార్చుకొని వచ్చావా? వచ్చాను. అలాగైతే కూర్చున్నా ఎదుట. పాస్టర్ గారు కూడా కింద కూర్చున్నారు. పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా, బైబిల్ తీసుకొని ఆ బైబిల్లో మధ్యలో కత్తెర పెట్టాడు. ఇలా బైబిల్ మధ్యలో కత్తెర పెట్టేసి ఏం చేశాడంటే, కత్తెరకు నా మైక్ ఆ రకంగా ఉండదు, కత్తెరకు ఆ పక్క ఈ పక్క వస్తుంది కదా, మధ్యలో ఇలా పట్టుకొని పేర్లు చెప్పాడు. ఫస్ట్ పేరు చెప్తే బైబిల్ ఏం గమ్మున్నది, ఏం చేయలేదు. రెండో పేరు చెప్పాడు, బైబిల్ ఏం చేయలేదు. మూడో పేరు ఎవరైతే కాంట్రాక్టర్ వచ్చారా నీ పేరు ఏంటి అని అడిగాడు. ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్పినా బైబిల్ ఏమనలేదు. ఈ అబ్బాయి పేరు చెప్తున్నాగానే గిర్రన బైబిల్ తిరిగి కింద పడింది. కింద పడితేనే ఆ పాస్టర్ ఏమన్నాడు తెలుసా, నీ బైబిలే చెప్పింది నువ్వు దొంగవని, మర్యాదగా కట్టి అన్నాడు. ఈ అబ్బాయి అది విన్న తర్వాత ఏడ్చుకుంటూ వచ్చాడు. దేవుని దగ్గర నేను పాపాలని ఒప్పుకుంటే ఇదేంటిది, బైబిలే చెప్పింది నేను దొంగని, దేవుని దగ్గర నేను పాపాలని ఒడిచిపెట్టాను కదా,
నేను పరిశుద్ధునయ్యాను కదా, నా జీవితాన్ని ప్రభుకు సమర్పించాను కదా, మరి ఎందుకు బైబిలే చెప్పింది నేను దొంగని? నేనేం చేయలేదు, నాకు అస్సలు సంబంధమే లేదు. ఎవరు తీసుకెళ్ళాడు? అవునా, బైబిల్ చెప్పింది అని దొంగని ఎలా చెప్పింది? ఇదిగో ఈ మెథడ్, స్నానం చేసి రావాలా, కొత్త బట్టలు వేసుకొని రావాలా, బైబిల్ మధ్యలో కత్తెర పెట్టాలా, ఇలా ఆ పక్క ఈ పక్క పెట్టుకొని పేరు చెప్తాను, గర్రని తిరిగి కింద పడింది అన్నాడు. సరే, అట్లా అయితే ఇంకొకసారి ఏర్పాటు చేయమను, వస్తాం, ప్రార్థనకు వస్తాం. ప్రార్థన చేసుకొని వెళ్ళామండి. పోయిన తర్వాత పాస్టర్ గారు మమ్మల్ని చూసి ప్రైజ్ లార్డ్ అన్నాడు. అంటే తెలుసు, సరే ప్రైజ్ లార్డ్, మమ్మల్ని అడుగుతాడేమో అనుకున్నాం స్నానం చేసి వచ్చినారా అని. ఏం అడగలేదు. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, సరే ఎందుకు సార్, బైబిల్ చెప్పింది కదా అన్నాడు. బైబిల్ చెప్పినా కూడా బైబిల్ అలా చెప్పదు కదా అని చెప్తే, లేదు బ్రదర్, బైబిల్కి ఆ శక్తి ఉంది, తప్పును చూపిస్తుంది, వాస్తవాన్ని కనిపెడుతుంది, బైబిల్ కనుక్కోలేనటువంటిది ఏదనుకున్నారు అని ఆయన మాట్లాడితే, సరే అండి పర్లేదు, ఇంకొకసారి చేయండి. ఇప్పుడు మీ బైబిల్ చెప్తే నా బైబిల్ అలా చెప్పదు. నా బైబిల్ తప్పులున్న వారిని క్షమించే బైబిల్, కానీ తప్పులను ఎత్తి చూపి నువ్వు పాపివని చెప్పే బైబిల్ కాదు. ఇక్కడ ఏదో తేడా ఉంది, కాబట్టి మీరే చేయండి, ఈ ప్రాసెస్ అంతా మీరే చేయండి, కానీ ఒక్కటే ఒక కండిషన్, ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత నువ్వు చేయండి అన్న. ఆ తర్వాత ఆయన అన్నాడు, ఎందుకు బ్రదర్ అనుమానము, బైబిల్ మీరు తప్పు పడతారా? కాదు, పద్ధతి వేరిది, ఇది వాక్య వ్యతిరేకమైన పద్ధతి. బైబిల్ ఏం చేస్తుంది? తప్పును చూపించి క్షమిస్తుంది, కానీ ఇవి తప్పువు దొంగవని తప్పుడు వ్యక్తిని చూపించదు. అంటే పర్లేదు, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ఇప్పుడు మొదటి పేరు, ఎవరి పేరు మేము చెప్పాం, మా పేరే చెప్పండి ఫస్ట్, మేమేమైనా దొంగలించాము. పేరు చెప్పారు, వచ్చిన మా పేర్లు చెప్తే మా పేరుకి ఏం బైబిల్ తిరగల. మేమన్నాము, ఎవరు మీకు ఫస్ట్ బైబిల్ తిప్పమని చెప్పింది? పలానా కాంట్రాక్ట్, ఆయన పేరు చెప్పండి అన్నాం. ఆయన అప్పుడే కొంచెం తేడా అయిపోయింది, కొంచెం భయం ఏర్పడింది. ఆయన పేరు చెప్పినా తిరగల. ఇప్పుడు మేమన్నాం, ఏ వ్యక్తి పేరైతే చెప్పితే తిరిగి పడిందో ఇప్పుడు ఆ పేరు చెప్పండి అన్నాం. ఈ వ్యక్తి ముచ్చమటలు పట్టినాయి. ఒక్కవేళ ఇప్పుడు బైబిల్ తిరిగి కింద పడితే కొన్ని వేల రూపాయలు అప్పు చేసి కట్టాలి. చూస్తుంటే ఫస్ట్ టైం ఆ పేరు చెప్పాడు, బైబిల్ తిరగల. రెండోసారి చెప్పాడు, బైబిల్ తిరగల. మూడోసారి చెప్పాడు, బైబిల్ తిరగల. ఇప్పుడు మేమన్నాం, ఇది ముందే ఇతను అడిగాం, ఎవరు దొంగతనం చేశారంటే పలానా వ్యక్తి అన్నాడు. ఆ పేరు చెప్పండి అన్నాం. వెంటనే అక్కడ ఉండే వాళ్ళు, ఎందుకు ఆ పేరు ఎందుకు, ఇప్పుడు మీ బైబిల్ చెప్పింది కదా, వద్దులేండి, ఇతను కాదులేండి, లేదు ఆ పేరు చెప్పండి. ఆ పేరు చెప్తానే గిర్రని తిరిగి కింద పడింది. ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుడు పెట్టిన పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులు దేవుని బిడ్డల దగ్గరికి వస్తున్నాయి. అది దేవుడు అంటున్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అయితే కొంతమందిని రాకుండా, కుంటివారు గుడ్డివారు దేవాలయంలోకి రాకుండా ప్రక్కన పెట్టేశారు. యు ఆర్ డూయింగ్ ఎ మిస్టేక్. అదేంటంటే, దేవుని మందిరము సమస్త జనులకు ఉండగా కొంతమందికే చేశారు. దీన్ని దొంగల గుహగా చేశారు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొత్త విధానాలు వస్తున్నాయి, కొత్త పద్ధతులు వస్తుంటున్నాయి. ఈరోజు ఉదయాన్నే క్వైర్ ప్రాక్టీస్ అయిపోయి ఇంటికి వెళ్తుండగా ఒక అతను ఫోన్ చేశాడు, రెజినాకు. మన ప్రేయర్కి వచ్చే వ్యక్తే. యేసు ప్రభు ఎప్పటి నుంచి దేవుడుగా ఉన్నాడు? యేసు ప్రభు ఈ మధ్య కాలంలోనే దేవుడా, ముందు నుంచే దేవుడా? యేసు పుట్టినప్పటి నుంచి దేవుడా, పుట్టక ముందు కూడా దేవుడా? దేవుని బిడ్డలారా, మనుషులను గలిబిలి చేసేటువంటి బోధలు వస్తుంటున్నాయి. మనుషులను గలిబిలి చేసే బోధ ఎందుకు తెలుసా? ఆ గలిబిలి చేసి నేను దేవుని మందిరంగా ఉండకుండా పాడైపోవాలి. ఒక రకంగా ఆ అబ్బాయి చెప్పాడు, అన్న మీరు ఆ రోజు వచ్చి ప్రార్థన చేసి ఆ యొక్క దొంగను దేవుడు పట్టించకపోతే నేను ఉరి వేసుకొని చచ్చిపోదాం అనుకున్నా. ఎందుకు తెలుసా? నాకు అమ్మ లేరు, నాన్న లేరు, నేను ఒక్కనే బతికి ఈ అప్పు భారం నా మీద వేసుకొని, ఆల్రెడీ మా నాయన తాగుబోతుగా అప్పు తెచ్చిపెట్టాడు, దాంతోపాటు మళ్ళీ ఇదొక బర్డన్ అయితే చదువుకున్న వ్యక్తిని ఏం సంపాదించాలి నేను? దేవుని బిడ్డలారా, చచ్చిపోకుండా కాపాడేటువంటి దేవుడు ఉన్నాడు, కానీ చంపేటువంటి పద్ధతులు వచ్చేసాయి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో కూడా దొంగల గుహగా ఎప్పుడు మారుస్తామంటే, దేవుడు డిజైన్ చేసిన మెథడ్ ఒకటైతే దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం వెళ్తామో, మన జీవితాల్లో మన కుటుంబ ప్రార్థన చేసుకోకుండా ఎప్పుడైతే మారిపోతామో అప్పుడే మనది దొంగల గుహగా మారిపోతుంది. మన జీవితంలో బైబిల్ చదవకుండా ఎప్పుడైతే మారిపోతామో దొంగల గుహగా మారిపోతాం. అంటే మన జీవితాల్లో ఏది ఉండాలనో అది ఎప్పుడైతే మిస్ అయిపోతుందో దేవుడు అంటున్నాడు, దాన్ని దొంగల గుహగా చేస్తుంటున్నారు.
ఈరోజు పరీక్షించుకుందాం. దేవుడు సిలువలో చనిపోకముందు దేవాలయమును పూర్వపు వైభవంలోనికి తీసుకొని వచ్చాడు. ప్రార్థనా మందిరంగా, దొంగల గుహగా కాకుండా ప్రభు చేశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన జీవితంలోనికి క్రొత్తవి ఏమైనా వస్తున్నాయా? కొత్త కొత్త పద్ధతులు. ఈ దినాల్లో చాలా బిజీ అయిపోయాం. దేవుని దగ్గర గడపడం, దేవుని దగ్గర ప్రార్థన చేయడం. దేవుని బిడ్డలంగా మనం దేవుని సన్నిధానంలో గడపాలి. కుటుంబ ప్రార్థన లేకపోతే దేవుని బిడ్డలంగా ఏ రకంగా మనం ఈ లోకంలో బ్రతకగలం? పరీక్షించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఏం చేశారు తెలుసా? కుంటి వారిని, గుడ్డి వారిని దేవాలయానికి రాకుండా, యాక్సిడెంట్ అయిన వారిని దేవాలయానికి రాకుండా వారిని అడ్డుకొని వారిని బయట పెట్టాడు. కానీ ఏదైతే ఉండకూడదో వ్యాపారం చర్చిలోనికి వచ్చింది. ఆ బల్లలు వచ్చేసాయి, రూకలు మార్చువారు వచ్చేసారు, పశువులు అమ్మేటువంటి వారు వచ్చారు, క్రయ విక్రయాలు జరుగుతుంటున్నాయి. ఎవరైతే ఉండాలనో వాళ్ళు లేవు, ఏవైతే ఉండకూడదో అవి వచ్చేసాయి. ఇది మన జీవితంలో ఉండకూడనివి లేకుండా ఉండవలసినవి మిస్ అయిపోతున్నాయా? ఉండకూడని మన జీవితాలకు వచ్చేసాయా? పరీక్షించుకుందాం. దేవుని వాక్యం ఎదుట సరి చేసుకుందాం. నీ జీవితంలో ఏ తప్పు ఉందో, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉందా? నీ బిడ్డలను దేవుని భక్తులు పెంపారేటట్లు నీవు చేసే ప్రయత్నాలు ఉంటున్నాయా? నీవు దేవుని దగ్గర నమ్మకంగా వస్తుంటున్నావా? ఏ రకంగా ఉంటున్నావు? కమింగ్ టు చర్చ్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్. కమింగ్ టు చర్చ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ క్రిస్టియన్ లైఫ్. కానీ నీ జీవితంలో వ్యక్తిగతంగా ఉండాల్సింది ఏంటి తెలుసా? నీవు దేవుని క్రమంలో ఉన్నావా? దేవుని పద్ధతిలోనూ ఉన్నావా? రెండవదిగా బైబిల్లో మనం చూస్తే చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. అసలు ఇది దేవుడు నేరుగా పలికినటువంటి వాక్యం కాదండి. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని దేవుడు ఎత్తి చూపించడం ప్రారంభించాడు. ఆ కాంటెక్స్ట్లోకి వద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జార చోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఏం చేస్తున్నారంట? వాళ్ళు దేవుని యొక్క ఆలయాన్ని దొంగల గుహగా చేశారంట. ఇర్మియా గ్రంథంలో ఉన్న ఈ మాటను దేవుడు ఇక్కడ ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? దొంగల గుహగా అంటే చూడండి, అబద్ధ మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. మీరు జారక్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు ధూపం వేయుచు, మీరు ఎరుగని దేవతలను అనుసరించున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. వీళ్ళు ఏం చేస్తారంట? ఆ దినాల్లో శుక్రవారము, శనివారము సబ్బాతు దినాలుగా, విశ్రాంతి దినాలుగా వాళ్ళు ఆచరించి శుక్ర శనివారాలు దేవుని ఆలయానికి వస్తారంట. కానీ సోమ, మంగళ, బుధ, గురువారాలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఎక్కడికక్కడే అక్కడికి వెళ్ళి ఏ పద్ధతులు అంటే ఆ పద్ధతులు, ఒక ఇది చేస్తే బాగుంటుందంటే అది చేస్తారంట, ఇంకోటి ఇది చేయాలి అంటే అది చేస్తారంట. ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు. అబద్ధ సాక్ష్యాలు పలుకుతారంట, ధూపం వేస్తారంట వేరే దేవతలకు. కానీ దేవుని ఆలయంలోకి వచ్చేసి మళ్ళీ కామ్గా నిలబడతారంట. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవుని ఆలయంలో వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఏం చేశామో అది కనబడదు దేవుని ఆలయంలోకి వస్తే, అంత మాఫీ అయిపోతుంది. అందుకే ఆ పదం అక్కడ ఉంది, దొంగల గుహగా. గుహలోనికి వెళ్తే లోపల ఎవరున్నారో తెలియదు. వీళ్ళు ఏమనుకున్నారంటే, దేవాలయంకి వచ్చామంటే బయట మనం ఏమేం పాడు పనులు చేసామో, అబద్ధ సాక్ష్యం పలికామో, దేవతలకు పూజ చేసామో, లేకపోతే ఏవేవైతే మేము చేయకూడదని చేసామో అవన్నీ దేవుని ఆలయంకి వస్తే మాఫీ అయిపోతాయి అనుకున్నారు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవానికి వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించి కీర్తించి కొనియాడుతుంటున్నాం నాయన. అవును తండ్రి, సిలువకెక్కక ముందు నాయనా, సిలువలో బలిగాక ముందు దేవాలయంలోనికి వెళ్ళారు ప్రభా. దొంగల గుహగా మార్చబడిన దేవాలయాన్ని
దేవాలయముగా తిరిగి మార్చడానికి అక్కడ నిలబడి బోధించి శుద్ధి చేశారు నాయన. ఈరోజు మా ఎదుట మీరు నిలబడ్డారు ప్రభా. మేమే ఒక దేవాలయమై ఉండగా దేవాలయముగా కాకుండా దొంగల గుహగా మారి ఉన్నామేమో, అందుకే ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. దేవా, మమ్మల్ని చూచి మా నిజ స్థితిగతులను చూసి వాస్తవ పరిస్థితులను చూసి మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మా జీవితాల్లో వాక్య వ్యతిరేకమైన పద్ధతులు, ఆలోచనలు తండ్రి, జీవిత విధానం, కోరికలు తండ్రి, మా యొక్క సొంత పద్ధతులు, ఆలోచన విధానంలోనికి మేము వచ్చి ఉంటేనైనా దేవా, మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, దర్శించండి ప్రభా. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన దేవా, ఎవరి జీవితంలో కొత్తగా ఆయా వాక్య వ్యతిరేకమైన పద్ధతులు ప్రభా వచ్చి ఉంటే వాటి విషయంలో మీ రక్తము పని చేయునుగాక, అవి తొలగిపోవునుగాక. యేసు నామమందు మీ రక్తము మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచునుగాక, పరిశుద్ధపరచునుగాక. దేవా, ప్రార్థనలో, దేవాలయంలో, దేవుని దగ్గర, విశ్వాసుల మధ్య, అందరి మధ్య మేము బాగా కనబడుతున్నాం, కానీ బయట బాగలేమో ప్రభా. తండ్రి, శాస్త్రులు, పరిచయులు ఆ రకంగా ఆ దినాల్లో ఉండేవారు ఉంటుండగా మరి మాట్లాడారు ప్రభా. తండ్రి, మేము దొంగలుగా మారాము అంటే మా జీవితాలు బయటకు ఒక రకంగా, లోపల ఇంకొక రకంగా ఉన్నాయనే కదా నాయన. అవును, తను ఎక్కడ మా జీవితాలు తన వేషధారణతో ఉన్నాయో, ఎక్కడ మా జీవితాల్లో నీకు వ్యతిరేకంగా జీవించామో, నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. అంధకార శక్తులను బంధించండి నాయనా. తండ్రి, మమ్మల్ని తండ్రి లోకంలో ఒక రకంగా, దేవుని దగ్గర మరొక రకంగా జీవించే వేషధారణ జీవితంలోనికి నడిపించే ప్రతి దురాత్మ యొక్క ప్రభావం విచ్ఛిన్నమగునుగాక. దేవా, ఆ యొక్క అధికారం మా పైన కొట్టివేయబడునుగాక. మీరే దర్శించండి, దీవించండి నాయన. మా జీవితాల్లో ప్రార్థనలు తగ్గిపోయాయి నాయన. అవును తండ్రి, అందరితో కలిసి ప్రార్థనలు ఉన్నాయి కానీ వ్యక్తిగతమైన ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు మా జీవితంలో లేవు నాయన. అందుకే ఈరోజు మాట్లాడావు ప్రభా. యేసయ్య, మా జీవితాల్లో మా ప్రార్థన సమయాలు పెరుగునుగాక, కనిపెట్టడం పెరుగునుగాక, ప్రతి విషయంలో ప్రార్థన చేయుదుముగాక, ప్రార్థనకు దూరం కాకుండా ఉందుముగాక. మా జీవితాల్లో ప్రాధాన్యమైనటువంటిదిగా మారునుగాక. ప్రభువుతో మాట్లాడడం అనేటువంటి దానికి మేము దూరం కాకుండా ఉందుముగాక. దేవా, ప్రభువుతో మేము గడుపుదుముగాక, ప్రార్థన చేయుదుముగాక, ప్రార్థనలో మేము గడుపుదుముగాక, ప్రార్థనలో ఎడతెగక ఆ దినాన ఆది సంఘం ఏ రకంగా ఉన్నిందో నాయన, మేము కూడా అదే రకముగా ఉందుముగాక. మా ప్రార్థన సమయాలు పెరుగునుగాక, మా ప్రార్థన విధానాలు మారునుగాక, వాక్యానుసారమైన ప్రార్థన మా జీవితాల్లోనికి వచ్చునుగాక. దేవా, దర్శించండి, మీ ఆత్మ కార్యాలు జరిగించి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.